నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను దేవిక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు మధురై నగరంలో జరిగిన మురుగా భక్తర్గల్ మానాడు మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమానికి లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి అంటే మురుగన్ భక్తులు హాజరయ్యారు ఇక ఈ మురుగన్ కు అత్యంత ప్రీతి పాత్రమైన క్షేత్రాలున్న తమిళనాడులో ప్రఖ్యాత మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న చారిత్రక మధురై నగరం ఈ సదస్సుకు వేదికైంది సనాతన ధర్మం పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని మురుగన్ కొలువైన పవిత్రమైన భూమిపై ఆయన అడుగు పెట్టారని ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలయ సన్నిహిత వర్గాలు తెలిపాయి అందరూ ఈ కార్యక్రమానికి ఒక సనాతన ధర్మంగా కాకుండా 2026 తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా జరిగి ఉంటాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఎందుకు అలా అన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి తమిళనాడు ద్రవిడ ఉద్యమాలకు పుట్టినిల్లు గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అక్కడ పాదం మోపాలని తమిళ గడ్డపై బీజేపీ జెండా పాతాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ అక్కడి ప్రాంతీయ పార్టీలు మాత్రం జాతీయ పార్టీలను ఆ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టనీయడం లేదు ఎన్ని ఏళ్లు ఉన్నా ఆ రాష్ట్రాన్ని ప్రాంతీయ పార్టీలే పాలిస్తున్నాయి తప్ప జాతీయ పార్టీలకు అక్కడి తమిళ తమ్ముళ్లు అవకాశం ఇవ్వడం లేదు దీంతో ఈసారి ఎలాగైనా బీజేపీ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకుంది అందులో భాగంగానే తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించింది నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పార్టీకి పవన్ ఒక ఎన్నికల అస్త్రంగా దొరికాడు ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అంటే అందుకు ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పాలి ఇక విషయంలోకి వెళ్తే మీకు మహారాష్ట్ర ఎన్నికలు గుర్తుకుండే ఉంటాయి 2024లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది దాదాపు 132 స్థానాల్లో గెలిచి మహాయుతి కూటమి సత్తా చాటింది ఇందుకు ముఖ్య కారణం ఎవరు అంటే అందరి వేళ్లు పవన్ వైపే చూపిస్తున్నాయి ఎందుకంటారా అయితే ఆగండి అక్కడికే వస్తున్నా మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచేందుకు ప్రధాని మోదీ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించింది కూటమి తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన షోలాపూర్ పూణే లాతూర్ బల్లార్పూర్ కసబాపేట్ దేగులూర్ భోకర్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు అది కూడా ఎంతలా అంటే గతంలో ఎప్పుడూ గెలవని స్థానాలు సైతం కూటమి పార్టీ కైవసం చేసుకుంది అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి స్వచ్ఛందంగా జన సమీకరణ జరగడం విశేషం మరాఠా గడ్డపై తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న చోట్ల పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించి బీజేపీ కూటమిని అధికార పీఠంపై పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టాడు అనడంలో ఎటువంటి సందేశం లేదు దీంతో మోదీ అమిత్ షాలు అప్పగించిన మిషన్ మహారాష్ట్ర సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడంతో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తమిళనాడును ఎంచుకుంది మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రచార అస్త్రంగా మారిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మాను యావత్ దక్షిణ భారతదేశానికే ఉపయోగించుకోవాలనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర మిషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడంతో నెక్స్ట్ తమిళనాడు బాధ్యతలను పవన్ కళ్యాణ్ కు అప్పగించే యోచనలో ఉందట మరో 8 నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి అయితే గత కొన్ని ఏళ్లుగా బీజేపీకి తమిళనాడు కొరకని కొయ్యగానే మారింది ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు మాత్రమే గట్టెక్కుతున్నాయే తప్ప బీజేపీకి అవకాశం రావడం లేదు అవకాశం ఇవ్వడము లేదు గతంలో జయలలిత కరుణానిధులు బతికి ఉన్నంత కాలం తమిళనాడులో బీజేపీ పాచిక పారలేదు ఒక్క మాటలు చెప్పాలంటే ఎంజీ రామచంద్రన్ జయలలిత విజయకాంత్ కరుణానిధులు తమిళనాడు రాజకీయాలను శాసించారు ఆ తర్వాత జయలలిత కరుణానిధులు మరణం అనంతరం తమిళనాట రాజకీయాలు ముఖ చిత్రాలే మారిపోయాయి వాళ్ళ ఇద్దరి మరణంతో బీజేపీకి తమిళనాడులో అడుగు పెట్టేందుకు ఓ అవకాశం దొరికింది తమిళ గడ్డపై తమ జెండాను ఎగరవేయాలని బీజేపీ శత విధాల ప్రయత్నిస్తోంది కానీ ప్రస్తుతం ఉన్న డీఎంకే పార్టీ చీఫ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ను బీజేపీ ఎదుర్కోలేకపోతుంది అవసరం ఉన్నా లేకపోయినా
సీఎం స్టాలిన్ పని కట్టుకొని మరీ బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. టైం కల్పించుకొని మరీ ప్రధాని నరేంద్ర మోదీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకవైపు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ పై ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. ఈ అంశంపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎన్డీఏపై డీఎంకే పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఒకరితోనే కొట్లాడుతున్నాం అనుకున్న బీజేపీకి విజయ్ దళపతి రూపంలో మరో గట్టి దెబ్బ తగిలింది. ఇటీవలే స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కూడా సొంతంగా పార్టీ పెట్టడంతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ప్రస్తుతం రాజకీయంగా బలంగా ఉన్న స్టాలిన్ ను ఢీకొట్టడం, ఉదయనిధి స్టాలిన్, విజయ్ వంటి హీరోల గ్లామర్ ను ఢీకొట్టడంపై బీజేపీ తర్జన భర్జన పడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతతో యాక్టర్స్ ని యాక్టర్స్ తో కొట్టాలి అని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే తమిళనాడు ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా పవన్ ను మరోసారి వాడుకోనుంది. దీంతో ఈసారి కూడా అక్కడి ఎన్నికల ప్రచార బాధ్యతలను పవన్ కళ్యాణ్ కు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తమిళనాడులో జరిగిన మురుగా భక్తర్గల్ మానాడు సభకు హాజరయ్యారు. ఇక మరో విషయం ఏంటంటే తమిళనాడు మురుగన్ సంస్థ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో మహానాడు నిర్వహించింది. దీంతో పవన్ మరోసారి బీజేపీకి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు రుజువైంది. ఇక గతంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉండటం, మరోవైపు తమిళం అనర్గళంగా మాట్లాడటం, తెలుగు ప్రజలు అత్యధిక మంది అక్కడ నివసించి ఉండటం కలిసి వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరిష్మా తప్పకుండా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అతిపెద్ద ఆయుధంగా ఉంటుందని, తమిళనాడులో ఎన్డీఏ కూటమిని విజయ తీరాలకు చేరుస్తారని బీజేపీ బలంగా నమ్ముతుంది. అందుకు పవన్ కళ్యాణ్ అయితే సమర్థుడు అని మోదీ, అమిత్ షాలు నమ్ముతున్నారు. ఇక వేచి చూడాలి, తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తుందా, మహారాష్ట్రలో ఫలించిన ఫలితాలే తమిళ్లో కూడా వస్తాయా అని. ఏది ఏమైనా గానీ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలి.